అన్ని శబ్దాలు వస్తూ ఉంటాయి. మన వద్దకి శబ్దాలు వస్తున్నాయి అంటే మనమే కేంద్రము, సెంటర్ అన్నమాట. అలాగే వాటర్ ఫాల్ పడుతున్న దాన్ని గమనించండి అన్నారు. వాటర్ కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్జర్వ్ ద సౌండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఆ శబ్దాలన్నీ ప్రకంపనలుగా వస్తూ ఉంటాయి. ఆ ప్రకంపనలు సర్కిల్స్ మాదిరిగా నీ వద్దకు వస్తూ ఉంటాయి. ఆ శబ్దం అనేది సర్కిల్స్గా వస్తుంది. కేంద్ర బిందువు నువ్వే అవుతావు. తర్వాత ఇంకొక సూత్ర, అందులోనే పార్ట్ ఆఫ్ దట్ సూత్ర, చెవుల్లోకి వేళ్ళు పెట్టండి, అప్పుడు మీ లోపల నుంచి శబ్దం ఏ విధంగా వినపడుతుందో చూడండి అని. అయితే యూ కెన్ క్రియేట్ ద సౌండ్ జస్ట్ బై యూజింగ్ యువర్ ఫింగర్. ఈ చేతులతో సౌండ్ క్రియేట్ చేయొచ్చు, ఫింగర్ని అంటే వేళ్లతో, చేతి వేళ్లతో. అలాగే లేదు చెవులను ఏదో విధంగా ఫోర్స్ఫుల్గా మూసేసేయాలి, చెవులు మూసేయాలి, ఒక సౌండ్ వినపడుతుంది. ఏమిటి ఆ సౌండ్? చెవులన్నీ మూసేసుకున్నాం కదా, చెవులు మూసుకున్నా కానీ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? అక్కడ చెవుల్లో ఏదన్నా గట్టిగా దూది పెట్టుకొని మళ్ళీ పైగా బయటికి వినపడకుండా మళ్ళీ చేతులతో మూసేసుకున్నా లేదా వేళ్ళు పెట్టినా శబ్దం ఎలా వినపడుతుంది? ఒక విచిత్రమైన సంఘటన గురించి, అమెరికాలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన గురించి చెప్తూ ఉన్నారు. ట్రైన్ ట్రాక్ మీద రాత్రిపూట 2 గంటలకి ట్రైన్ నడుస్తూ ఉండేది. ఆ ట్రాక్ మార్చేసి కొత్త ట్రాక్ వేశారు. ఆ ట్రాక్ పక్కనే నివసిస్తున్నటువంటి ప్రజలు ఏంటి, అలవాటు పడిపోయారు కొన్నేళ్లగా. 2 గంటల తర్వాత ట్రైను అక్కడ వెళ్ళడం మానేసింది కాబట్టి వేరే ట్రాక్లో వెళ్తుంది. కానీ ఆ సమయంలో ప్రతి ఒక్కరూ మాకు ఏదో వింత శబ్దం వినపడుతుందండి అని అందరూ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే బాగా అలవాటు పడిపోయారు వాళ్ళు. ఆ నిద్రలోనే వెయిట్ చేస్తున్నారు. 2 గంటలకి కరెక్ట్గా ట్రైన్ రావడం, వెళ్ళిపోవడం అనేది ఆ ట్రాక్ మీద ఆ నిద్రలోనే వెయిటింగ్ జరుగుతుంది, అన్కాన్షియస్గానే. ఆ ట్రైన్ మొత్తం వినపడలేదు వారికి, ఎందుకంటే ఆ ట్రాక్ ఆగిపోయింది. వాళ్ళకి ఆ కండిషన్కి, ఆ స్థితికి అలవాటు పడిపోయారు, వెయిటింగ్ చేస్తున్నారు నిద్రలో కూడా. అప్పుడు ఒక వింత సౌండ్ వినపడింది. దాన్ని ఏమంటారంటే ఆబ్సెన్స్ ఆఫ్ సౌండ్. ఆబ్సెన్స్, సౌండ్ లేదు అక్కడ, నిశ్శబ్దమే. కానీ నిశ్శబ్దంలోనే శబ్దం వినపడింది. అది కొత్తగా, చాలా అనీజీగా ఉన్నాయి, వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. అప్పుడు ఫస్ట్ టైం అవగాహన అయిందనమాట. ఏదైనా నిరంతరం ఒక శబ్దం వింటూ ఉన్న ఒక పర్టికులర్ సౌండ్ ఆ ఒక సమయంలో నిరంతరం ప్రతిరోజు వింటూ ఉంటే ఆ సౌండ్ ఒకసారి అది లేకుండా ఉంటే కనుక చెవుల్లో ఆ శబ్దం వినపడటం మొదలవుతుంది. ఆబ్సెన్స్ అంటే ఏంటి? మనకి పూర్వం ఫోటోగ్రఫీ తీస్తే నెగిటివ్ ఇచ్చేవాడు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే నెగిటివ్ ఇచ్చేవాడు, అయితే పెద్ద ఫుల్ ఫోటో అయినా సరే నెగిటివ్ ఇచ్చేవాడు. తర్వాత కావాలంటే మళ్ళీ ఫోటోలు తీసుకొచ్చి జాగ్రత్త పెట్టండి అని, లైట్ ఫోకస్ చేయకుండా. అది నెగిటివ్ అంటారు. అలాగే సౌండ్ కూడా నెగిటివ్ ఉంటుంది. అలాగే మనము కళ్ళు మూసుకున్నాము, నేను మిమ్మల్ని చూస్తున్నాను, నేను కళ్ళు మూసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీలో ఆ నెగిటివ్ ఫోటోగ్రాఫ్లో ఎలా ఫోటో చూసినట్టుగా నెగిటివ్ ఫోటో చూస్తాం. అలాగే విండో చూసినా అంతే, నెగిటివ్ విండో.
అలా ప్ర అలా నెగిటివ్ని మనం వాళ్ళ మీద కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు. గోడ మీద కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా ప్రయోగం చేస్తే అంటే ఫోటోగ్రఫీస్ లాగా నెగిటివ్ సౌండ్స్ కూడా ఉన్నాయి. సో కళ్ళు మాత్రమే నెగిటివ్ని చూడటం కాదు నాయనా, చెవులు కూడా నెగిటివ్ని వింటాయి అని. ఇక్కడ పాజిటివ్ లేకపోతే నెగిటివ్ అనే విధంగా వెళ్ళొద్దు. నేను ఫోటోగ్రఫీ గురించి చెప్పాను. ఫోటోగ్రాఫ్లో నెగిటివ్ ఇస్తారు. ఆ నెగిటివ్ ఎలానో అలాగే శబ్దానికి కూడా నెగిటివ్ ఉంటుంది. ఒక శబ్దం కాన్స్టెంట్గా వినపడుతుంది. అయితే ఆ శబ్దం లేనప్పుడు నీ లోపల వినపడుతుంది. ఒక కొత్త సౌండ్ వస్తుంది, అన్ని శబ్దాలన్నీ నిలిచిపోతాయి. అన్ని శబ్దాలన్నీ నిలిచిపోతే ఒక సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ ఏంటాయా అంటే నిశ్శబ్దం యొక్క శబ్దము. అది అన్నమాట. ఆ నిశ్శబ్ద గీతి విన్నారా? రాత్రి సంగీతం విన్నారా అంటే రాత్రిపూట ఏవో కిచురాళ్ళు అరవడం కాదు, పూర్తిగా నిశ్శబ్దంలో శబ్దం విన్నారా? ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. సౌండ్ ఈజ్ ఆబ్సెన్స్ ఆఫ్ సౌండ్. ఒక గ్యాప్, అది మిస్ అవుతాము. ఆ శబ్దాలన్నీ ఉన్నప్పుడు అదే ఆ నిశ్శబ్దం యొక్క శబ్దం వినపడదు. శబ్దాలన్నీ నిలిచిపోతే, ఏ శబ్దాలు లేకపోతే ఆ నిశ్శబ్దం యొక్క శబ్దం నీకు వినపడుతుంది. అది అక్కడున్న విషయం. లేదు అది కాదండి అంటే ఒక బయట జరుగుతున్న శబ్దాల గురించి మళ్ళీ ఆ నిశ్శబ్దం వచ్చినప్పుడు మళ్ళీ సౌండ్ ఎలా వినపడుతుంది అనే పాయింట్ మీద ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూసాం. ఇప్పుడు మనంతరం మనం చెవుల్లో ఏం పెట్టుకుంటాం? వేళ్ళు పెట్టుకుంటాం. ఆ వేళ్ళు పెట్టుకున్న ఇంక బయట శబ్దాలు ఏమి వినపడం మామూలుగా ఫస్ట్గా. తర్వాత కంప్లీట్ సైలెన్స్ ఏర్పడింది. ఆ సైలెన్స్లో మళ్ళా సౌండ్ వినపడుతుంది, ఆ నెగిటివ్ సౌండ్. అంటే శబ్దాల్లో శబ్దం, శబ్దంలో శబ్దం. ఏ శబ్దమే లేదు అక్కడ, నిశ్శబ్దం అయిపోయింది. కానీ శబ్దం వచ్చింది. కానీ అది వాస్తవానికి శబ్దం కాదు, అది నిశ్శబ్దం యొక్క శబ్దము. అది అక్కడున్న విషయం. అది న్యాచురల్ సౌండ్. ఆ న్యాచురల్ సౌండ్, నేచర్ యొక్క సౌండ్, ఆ ప్రకృతి యొక్క శబ్దము. అది ఎవరు క్రియేట్ చేయలేదు. అన్ని శబ్దాలు ఏదో ఒక శబ్దం చేస్తేనే శబ్దం వస్తుంది. నువ్వు కళ్ళు మూసుకొని లేదా చెవులు మూసుకొని వినేది, నువ్వు చెవులు అన్నీ మూసుకున్నావు అంటే ఎవరో శబ్దం చేస్తే శబ్దం వినపడనంతగా మూసుకున్నావు, అయినా శబ్దం వినపడుతుందంటే అది ఎవరు సృష్టింపలేదు, అది సహజమైన శబ్దము. మొత్తం ప్రపంచమంతా నిశ్శబ్దమైపోయింది, పూర్తిగా సైలెన్స్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఆ సైలెన్స్ యొక్క శబ్దాన్ని నువ్వు వింటావు. ఈ విషయాన్ని పాస్కల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రయోగం చేసినప్పుడు ఆ ఇన్ఫినిట్ కాస్మోస్ గురించి వింటే, ఆ ఇన్ఫినిట్ కాస్మోస్లోకి వెళ్ళే కొలది భూమి మీద మాత్రమే శబ్దం అయ్యేది. ఆ కాస్మోస్లోకి వెళ్ళంగానే, భూమి నుంచి అవతలకు వెళ్ళంగానే ఏమి తెలిసింది? అంతా నిశ్శబ్దమే. ఆ నిశ్శబ్దాన్ని చూసి భయపడిపోయాడు, చాలా భయం వచ్చింది. పూర్తిగా సైలెన్స్గా ఉంటే భయపడ్డాం. భూమి మీద మాత్రమే శబ్దాలున్నాయి. నిషీధిలో అంటే ఆ అంతరిక్షంలో లోపలికి వెళ్ళే కొలది అక్కడ
శబ్దాలు ఏవి వినపడటం లేదు. శబ్దం వెళ్ళాలంటే వాతావరణం ఉండాలి. ఈ భూమి యొక్క వాతావరణాన్ని దాటి ఆవలికి వెళ్ళినప్పుడు ఏ శబ్దాలు లేవు, పూర్తిగా నిశ్శబ్దం మాత్రమే ఉంది. శబ్దాలు ఎక్కడ క్రియేట్ చేస్తావయ్యా అంటే ఈ భూమి మీద మాత్రమే క్రియేట్ చేస్తావు. అది నువ్వు ఎంచుకున్నావు. ఏమి ఒక రెండు చెవులని గట్టిగా మూసుకున్నావు కంప్లీట్గా. అప్పుడు నీకు ఏమి వినపడుతుంది? నువ్వు భూమి మీదే ఉన్నావు, కానీ నువ్వు మూవ్ అయ్యావు. బట్ యూ హ్యావ్ మూవ్. భూమి మీదే ఉన్నావు కానీ మూవ్ అవుతున్నావు. యూ హ్యావ్ డ్రాప్డ్ బిలో సౌండ్స్ బయట బాహ్యంగా ఏ శబ్దాలు వినపడని సౌండ్స్లోకి వెళ్ళిపోయావు. అంతరిక్ష వ్యోమగాములు ఉంటారు, వాళ్ళకి చాలా విషయాలు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఒకటి, పూర్తిగా నిశ్శబ్దంలో ఉండటం. ఆ సైలెంట్ ఛాంబర్లో కూర్చోబెడతారు. కంప్లీట్ ఏ శబ్దాలు లోపలికి రాని ఛాంబర్స్లో కూర్చోబెడతారు. ఆ కంప్లీట్గా ఏ శబ్దాలు లేనటువంటి, ఏ శబ్దాలు వినపడినటువంటి ఆ సైలెన్స్ ఛాంబర్లో కూర్చోబెట్టడం అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే పైకి అంతరిక్షంలోకి పోతే అక్కడ సౌండ్ ఉండదు. అలా ట్రైనింగ్ ఇవ్వకపోతే ఆ నిశ్శబ్దానికి పిచ్చి పడుతుంది వారికి. చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. చాలా లోతైన సమస్య. ఈ ప్రపంచంలో పూర్తిగా మానవుల గందరగోళంలో మనం అలవాటు పడిపోయాం. ఒక్కసారిగా ఏకాంత స్థితి, ఏ శబ్దం లేనటువంటి స్థితిలో ఉన్నాం, పూర్తి సైలెన్స్లో ఉన్నాం. ఒకవేళ ఎవరు నీతో మాట్లాడడానికి కూడా వీలు లేని డీప్ ఫారెస్ట్లోకి నువ్వు తప్పిపోయావు అనుకుందాం. అక్కడ ఏమవుతుంది? ఇఫ్ యూ ఆర్ లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ యూ హియర్ ఎ సర్టెన్ వర్డ్, ఏదో ఒక మాట వినటానికి, అయితే యు మే నాట్ నో ద సోర్స్. ఒక్క మాట మాట్లాడేవాడు ఎవరు లేరే, ఏమిటిది? కొంచెం భయం ఉంటుంది, ఎవరిని ఉన్నారేమో అని, నువ్వు ఒక్కడివే ఒంటరివాడివి కాదని. అలాగే నిశ్శబ్దంలో కూడా యు ఆర్ అలోన్. లేదు, గుంపులో పెద్ద క్రౌడ్ ఉంది, నువ్వు రెండు చెవులు మూసుకొని చూడు. అప్పుడు ఆ క్షణంలో నువ్వు కూడా ఏకాంతంగానే ఉన్నావు. చుట్టూ క్రౌడ్ లేదు, క్రౌడ్ ఉంది కానీ లేదు. ఆ క్రౌడ్ డిజపేర్ అయిపోతుంది. నీ చుట్టూ ఎంతోమంది జనాభా ఉన్నారు కానీ చెవులు గట్టిగా మోసుకున్నావు, అంతే, లేరు, ఎవరు లేరు. శబ్దాల వలనే ఇతరులు ఉన్నారు అన్న సంగతి నీకు తెలుస్తుంది. అదే చెవుల్లో వేళ్ళు పెట్టుకొని ఆ సౌండ్స్ వింటే అది నిశ్శబ్దం యొక్క శబ్దాన్ని విన్నట్టు. చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన అనుభవం ఇది, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన అనుభవం. అది ఏమి నీకు ఇస్తుంది? ఏమి ఆ యొక్క అనుభవం, సూక్ష్మాతి సూక్ష్మమైన అనుభవం నీకేమి ఇస్తుంది? ఒక్క క్షణం ఏ శబ్దాలు లేవు, ఒక్క క్షణం ఏ శబ్దాలు లేని ఆ క్షణములో నిన్ను నువ్వు చేరుకుంటావు. శబ్దం వస్తే మాత్రం బయటికి వెళ్ళిపోతావు, దూరం, నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతావు. మనం ఆ శబ్దాల వైపుకి పరిగెడుతూ ఉంటాం. ఇది బాగా అవగాహన చేసుకోవాలి. శబ్దాల వలన ఇతరులతో మనం కనెక్ట్ అవుతాం. ఏదైనా శబ్దమైంది, ఏంటి శబ్దమైంది? ఎవరో అడుగులు చప్పుడు వస్తున్నాయి, ఏంటి ఎవరో వస్తున్నట్టున్నారే అని
ఇతరులతో మనం కమ్యూనికేషన్ చేస్తాం, అవతల మాట్లాడుతుంటే సౌండ్ వస్తుంది కాబట్టి మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది. ఒక గుడ్డివాడి సంగతి చూస్తే అది అది ఇంత డిఫికల్ట్ కాదు. లేదు, ఒక వ్యక్తి మాట్లాడడం మూగవాడు అనుకుందాం, వాడితో కూడా ఏం కష్టమే ఉండదు. ఒకసారి మీరు మూగవాడిని అబ్జర్వ్ చేసినప్పుడు అతను మనిషి కాదా అన్నట్టు అనిపిస్తుంది. గుడ్డివాడు మనిషి కానివాడిగా కనపడడు, మనిషిలాగానే కనపడతాడు, కానీ చెవిటివాడు అలా ఉంటాడు, వాడు మనిషిగా ఉండడు. ఆ మనిషి యొక్క ముఖము కవళిక మనిషి లాగా అనిపించదు, ముఖంలో ఫీలింగ్స్ అని ఉషగా చెప్తున్నారు. ఒక డంబ్ పర్సన్ ఈజ్ ఎ మోర్ డిఫికల్ట్ దెన్ ఏ బ్లైండ్ మ్యాన్. గుడ్డివాడికి ఆ ఎమోషన్స్ లేదా వాళ్ళలో ఫీలింగ్స్ బయటికి తెలుస్తాయి, కానీ ఆ మనిషిలాగా అనిపిస్తాడు వాడు, కానీ మూగవాడు అలా కాదు. అయితే ఒక బ్లైండ్ మ్యాన్తో మనకి ఈ సమస్య ఉత్పన్నం కాదు. అతను కమ్యూనికేట్ చేస్తాడు, బ్లైండ్ మ్యాన్ కూడా. అతను ఈ ఒక గొప్ప మానవాడిలో ఒక మనిషిగా మనుగడ సాగిస్తాడు. ఎందుకంటే సౌండ్ చేస్తేనే కదా ఏదైనా, కానీ పూర్తిగా వాడు మగవాడిగా ఉన్నాడు, నోట్లో మాట రాదు, ఏం లేదు కాదు. గుడ్డివాడైతే మాట్లాడతాడు, ప్రేమిస్తాడు, ఫ్యామిలీలో ఉంటాడు. మూగవాడు పూర్తిగా ఈ సొసైటీకి ఏమి కమ్యూనికేట్ చేయలేకపోవటం వలన సడన్గా అవుట్ ఆఫ్ ది సొసైటీ అన్నట్టుంటాడు, ఏం మాట్లాడలేదు, కమ్యూనికేట్ చేయలేడు, తన భావాలను వ్యక్తీకరణ చేయలేడు. ఇమాజిన్ చేయండి, ఒక గ్లాస్ రూమ్ ఉంది, పూర్తిగా ఎయిర్ కండిషన్ గ్లాస్ రూమ్, సౌండ్ ప్రూఫ్, బయట నుంచి సౌండ్ రాదు. అలాంటి బయట నుంచి ఏ సౌండ్ రాదు, కానీ నువ్వు గట్టిగా అరవలేవు, నువ్వు ఏమి చెప్పలేవు బయటికి. ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా, ఏం వరిసి గీ పెట్టినా బయటికి ఎవరికి వినపడదు. ఆ గ్లాస్ రూమ్లో కూర్చొని నువ్వు బయట అంతా చూస్తావు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తావు, అయితే ఆ ప్రపంచంలో నువ్వు మాట్లాడలేవు, ఆ ప్రపంచంతో మాట్లాడలేవు. అలాగే బయట ఉన్నవాడు నీతో మాట్లాడలేరు. అప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు? ఆ విధంగా మగవాడు సైకిల్తో చేస్తాడు, అలా చేస్తాడు, అది కమ్యూనికేషన్ చేసుకునే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక కంప్లీట్ మగవాడి యొక్క స్టేటస్, మానసిక స్థితి గురించి చెప్తున్నారు. అతను ట్రై చేస్తాడు, మనుషులతో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అలా ఉంటాడు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. అదే దానితో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక క్లాస్ రూమ్లో ఉన్నాం, మనం కమ్యూనికేట్ చేయలేము, మన మాట అవతలకి వినపడుతూ అవతల మాట పూర్తిగా సౌండ్ ప్రూఫ్. అప్పుడు మనకి మనం ఏమి మన ఏదో ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఏమి చేయలేనటువంటి అసహనానికి గురవుతాం, ఒక పీడకలలాగా ఉంటుంది. అలాగే ఆ యొక్క మూగవాడి పరిస్థితి ఎప్పుడు కూడా కంటిన్యూగా ఆ పీడకలలోనే ఉంటాడు. ఎందుకంటే ప్రపంచానికి తను పూర్తిగా తన వ్యవహారాలు ఏమి వ్యక్తీకరణ చేయలేనటువంటి పరిస్థితి. అతను
ఎక్స్ప్రెషన్ చేయలేనంత స్థితిలో ఉన్నప్పుడు అతను ఫ్లవర్ కాలేడు, పుష్పించలేడు, వికసించలేడు. అతను ఎక్కడ ఏ ఒడ్డుకి చేరలేడు. ఎవరు ఏ ఒడ్డుకి చేరలేడు. అతను వద్దకు ఎవరు రాలేరు. ఎందుకంటే పిలిస్తేనే కదా ఎవరిని వచ్చేది. నీతోనే ఉంటాడు కానీ దూరంగా ఉంటాడు. ఆ గ్యాప్ పూడ్చడానికి లేనంత గ్యాప్ అవుతుంది. అయితే ఇక్కడ వాహనం ఏంటయ్యా అంటే సౌండ్. ఇతరుల వద్దకి సౌండ్ చేస్తేనే ఇతరుల దగ్గరికి మనం వెళ్తాము. ఆర్ సౌండ్ చేస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాము. సౌండ్ వెహికల్. శబ్దంతోనే మనం కమ్యూనికేషన్ ఉంటుంది ఇతరులతో. నిశ్శబ్దంతో ఏమి కమ్యూనికేషన్ లేదు. నిశ్శబ్దం వలన ఏమవుతుంది? ఆ కంప్లీట్గా వితౌట్ సౌండ్లెస్నెస్ నువ్వు అగాధంలో పడిపోతావు. నీ అగాధంలో నువ్వు పడిపోతావు. నీ లోపల ఒక పెద్ద అగాధం ఉంది, అగాధంలో ఉండిపోతావు. అయితే ఆ అగాధంలోకి పోవాలి అని అన్నప్పుడు అందుకోసమే నువ్వు పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపో అంటారు, లోపలికి వెళ్ళడానికి. అందుకోసం మెహర్ బాబా కానీ గుర్జీఫ్ కానీ ఈ ప్రయోగాలే మనకు చేశారు. అప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్ళి పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపో కొన్ని క్షణాల పాటు. కొన్ని క్షణాల పాటు చెవిటివాడివి మూగవాడిలాగా అయిపో. కొన్ని క్షణాల పాటు నీకేమి వినపట్టలేదు, నువ్వేం మాట్లాడలేవు. అలా వెళ్ళినప్పుడు నీ లోపల నువ్వు వెళ్ళిపోతావు. సడన్గా నీ లోపల నువ్వు నుంచుంటావు, ఏ కదలిక లేకుండా. నువ్వు మేమంటే ఏ పాసిబిలిటీ లేదు లోపల నువ్వు ఉంటే. అందుకోసమే మౌన సాధన అనేది బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. దానిలో ఏమవుతుందంటే ఇంకా ఇతరులతో మౌనంగా ఉన్నప్పుడు ఇతరులతో ఏమి బ్రిడ్జ్ ఉండదు. ఇంకా నేను మౌనంగా ఉన్నాను అని సైకిల్ చేస్తే ఇంకా అది మౌనమే కాదండి, అది వేరే స్టోరీ. కంప్లీట్ అబ్సల్యూట్ మౌన ప్రాక్టీస్ గురించి మాట్లాడుతాం. అది గుర్జీఫ్ ఈ టెక్నిక్ని వారి శిష్యుల మీద ప్రయోగం చేశారు. అయితే ఆయన ఏమి ఇన్సిస్ట్ చేశాడంటే లాంగ్వేజ్ అనేది ఏ మాట ఒక్క పదం కూడా వాడటానికి లేదు. కమ్యూనికేషన్ చేసేది ఏది ఉండకూడదు. ఆఖరికి చేతులతో కానీ ఒక కవళికలా కానీ కళ్ళతో కానీ దేనితోనూ చేతులతో కానీ దేనితోనూ కూడా కమ్యూనికేషన్ చేయకూడదు. మౌనం అంటే మౌనమే. కమ్యూనికేషన్ చేసినా నువ్వు మౌనంగా లేనట్టే. ఏ విధమైన కమ్యూనికేషన్ ఉండకూడదు. చేతులతో నువ్వు కళ్ళతో సైకిల్ చేస్తావా, చేతులతో సైకిల్ చేస్తావా, లేకపోతే నువ్వు భుజాలు అటు ఇటు సైకిల్ చేస్తావా? నో నో నో, నథింగ్. ఏం చేయడం లేదు. ఆయన ఏం చేసేవాడు? 20, 30, 40 మందిని ఒక బంగ్లాలో ఉంచేవాడు, ఒకే ఇంట్లో. వారు ఆ ఇంట్లోనే ఉండాలి, కానీ ఎవరితో మాట్లాడకూడదు. వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళు ఒక్కడే ఉన్నట్టుగా ఉండాలి. 20, 30 మంది ఉన్నా సరే బయటికి పడ్డాక లేదు. 40 మంది ఉన్నారు, ఇంట్లోనే తిరగండి అంటాడు, ఇంట్లోనే ఉండండి అంటాడు. కానీ ఎలా ఉండాలి? నువ్వు ఒక్కడివే ఉన్నట్టు ఉండాలి. 40 మందితో ఉన్నారు కదా, మాట్లాడచ్చు, కానీ నో కమ్యూనికేషన్. ఎవరిని గుర్తుపట్టలేనట్టుగా ఉండాలి. కంటితో కూడా గుర్తుపట్టడానికి వీల్లేదు. కంప్లీట్గా నువ్వు ఒక్కడవే ఆ ఇంట్లో ఉన్నట్టుగా తిరగాడుతూ ఉండాలి. 3 నెలలు అలా ప్రయోగం చేసేవారు. ఆ 3 నెలలు డంబ్ అండ్ డెఫ్ అంటే మూగ చెవిటి అలా ఉండాలి. అందరితోనూ ఉండాలి కానీ ఏం కమ్యూనికేషన్ లేదు. నో పాసిబిలిటీ ఆఫ్ కమ్యూనికేటింగ్. అలాగే బయటికి అమ్మో ఈ నిశ్శబ్దం నేను భరించలేకపోతున్నాను రో అని బయట పరిగెట్టడానికి వీల్లేదు. అయితే వెదర్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆర్ నాట్, నాకు తెలీదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో,
కానీ సొసైటీలో ఎవరైతే ఎక్కువ మాట్లాడుతుంటారో వాళ్ళు ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ ఉంటారు. ఎవరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఎవరైతే ఎక్కువ ఆలోచనలతో ఈజీగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమవుతారు, థాట్స్తో ఈజీలీ బికమ్ లీడర్స్, నాయకులు అవుతారు, రాజకీయ నాయకులు అవుతారు, పండితులు అవుతారు, మతపరమైన ప్రవక్తలు అవుతూ ఉంటారు. ఎందుకంటే వారి ఆలోచన సంవిధానాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఆ కమ్యూనికేషన్లో వారి యొక్క ప్రావీణ్యం పెరిగిపోతుంది, వారు లీడర్స్ అవుతారు. ఎందుకని వారి శబ్దంతో ఎక్కువ మంది, వారి లోపల ఉన్న శబ్దంతో ఎక్కువ మంది రీచ్ అవుతున్నారు. అప్పుడు అలాగే గ్రేట్ మాసెస్ని, అంటే ఎక్కువ మంది జనాభాని సేకరించగలుగుతున్నారు. అంటే ఒక మూగవాడు లీడర్ అయిన సందర్భం ఏమైనా ఉందా? క్వశ్చన్ మార్క్. నువ్వు ఒక గుడ్డివాడు లీడర్ అయితే అయ్యుండొచ్చు, అది పెద్ద సమస్య కాదు. మూగవాడు ఎలా లీడర్ అవుతాడు? Because all that his eyes are not doing, all those energies will be transferred to his ears. ఒకసారి he may become a great leader because all that his eyes are not doing. అంటే గుడివాడు ఏం లేదు అని ఎనర్జీస్ అని చెవులకి వెళ్తాయి, కానీ డమ్మెన్కి అలా లేదు, మూగవాడికి అలా లేదు. వాడు లీడర్ కాలేడు జీవితంలో, అతను కమ్యూనికేట్ చేయలేడు. గుడివాడు కమ్యూనికేట్ చేయగలుగుతాడు, కానీ వాడు ఎనర్జీస్ అని చెవులకి వెళ్తాయి, కానీ చెవిటివాడు మూగవాడు లేదు. అతను సంఘంలో ఎక్కువ కమ్యూనికేషన్ ఉండదు. సొసైటీ అంటేనే భాష, సొసైటీ అంటేనే భాష. ఈ ఎగ్జిస్టెన్సీలో, ఈ భూమి మీద మనం మనుగడ సాగించాలంటే మాటలే ముఖ్యం, సంబంధ బాంధవ్యాలు. ఆ భాష అంతా వదిలేసేవారు ఒంటరివాడు అయిపోతావు. ఈ ప్రపంచం అంతా కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు, అంత భాషలు ఉన్నాయి, కానీ నీకు ఏ భాష లేదు, నువ్వు ఒక్కడే అయిపోతావు. మెహర్ బాబా కంటిన్యూగా 40 years సైలెన్స్లో ఉన్నాడు. ఆ మౌనంలో ఉండి ఏం చేశాడు ఆయన? వాస్తవానికి యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ సైలెన్స్. నువ్వు ఏ పని చేసినా అది ఇతరులకు సంబంధించిందే అవుతుంది. ఆఖరి ఇమాజినేషన్ చేసినా అది ఇతరుల గురించే అవుతుంది. నువ్వు ఊహించుకున్నా ఇతరులతో ఉండలేవు. నువ్వు పూర్తిగా ఏ ఊహలు లేవు, ఏమీ లేవు, నువ్వు పూర్తిగా ఏకాంతంగా ఉండాలి. అలాంటప్పుడు నువ్వు ఏమీ చేయలేవు, అసాధ్యం. ఏం చేయడానికి కూడా సాధ్యం కాదు, ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు ఏం చేయాలన్నా ఇతరులకు అనుబంధం అయి ఉంది. నువ్వు నీ లాంగ్వేజ్ని డ్రాప్ చేసావు అనుకోండి, అన్ని పనులు ఆపేస్తావు. ఇంకే మాటలు లేవు, ఏ చేతలు లేవు. నువ్వున్నావు, ఏమి చేయకుండా గమ్మునున్నావు. మెహర్ బాబా చెప్పేవాడు శిష్యులకి, ఒక కాగితం మీద రాసి, పలానా రోజు నేను మాట్లాడతాను, నా మౌనాన్ని విరమిస్తారంటాడు. కానీ విరమించు. అలా పలానా రోజులు మాట్లాడతాను, నా మౌనాన్ని విరమిస్తాను అంటాడే, కానీ విరమించాడు. ఆ విధంగా 40 సంవత్సరాలు కంటిన్యూగా గడిచిపోయాడు, చచ్చిపోయాడు. ఆ మౌనంలోనే చనిపోయాడు. ఏమిటయ్యా సమస్య? ఈ సంవత్సరం ఈరోజు ఈ తారీఖున నేను మాట్లాడతాను అన్నవాడు వాయిదా ఎందుకు వేశాడు? లోపల ఏం జరిగింది? ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడు? ఎంతో కాలం మౌనంగా ఉన్న తర్వాత
నువ్వు ఆ మౌన స్థితిలోనే పడి ఉంటావు తప్ప అసాధ్యం మాట్లాడటం. మళ్ళా శబ్దంలోకి రావడానికి అసాధ్యం అనిపిస్తుంది. ఒక రూల్ ఉంది, ఆయన ఆ రూల్ని, దెర్ ఇస్ ఎ రూల్, ఈ డిడ్ నాట్ ఫాలో ద రూల్. ఒక మౌనానికి ఒక రూల్ ఉంది, కానీ ఆ రూల్ ఆయన పాటించలేదు, అంచేత మళ్ళా శబ్దంలోకి రాలేకపోయాడు. 3 సంవత్సరాలు మించి ఎవరు మౌనంలో ఉండకూడదు, అది రూల్. 3 years మౌన స్థితిలో ఉండొచ్చు, 3 సంవత్సరాల పాటు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడచ్చు. ఆ లిమిట్ క్రాస్ అయితే ఈ ప్రపంచంలోకి రాలేవు, ప్రయత్నించినా అసాధ్యం. సౌండ్స్ నుంచి మూవ్ అవ్వచ్చు సైలెన్స్లోకి, అది ఈజీ. కానీ ఆ సైలెన్స్ నుంచి సౌండ్స్లోకి రావాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. 3 సంవత్సరాలు దాటి సింపుల్గా ఉన్న విషయాలు కూడా అసాధ్యంగా అనిపిస్తాయి. ఆ మెకానిజం 3 సంవత్సరాలు మాట్లాడకుండా గమ్మున ఉంటే దాన్ని వాడడానికి ఉపయోగపడదు. ఒక 3 సంవత్సరాల పాటు అయితే ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ బియాండ్ దట్ కానీ కష్టం అవుతుంది. ఆ మెకానిజం సౌండ్ ప్రొడ్యూస్ చేయలేదు. అందుకోసం ఆ మెకానిజానికి, ఆ నిశ్శబ్దానికి అలవాటు పడిపోయాడు. అందుకోసం 40 సంవత్సరాలుగానే మౌనంగానే ఆయన జీవితాన్ని సాగించాడు. రెండోది, తనతో తాను ఉండటం చాలా ఇష్టంగా ఉండిపోతుంది. అంచేత తనతో తాను ఉండడం చాలా ఇష్టంగా ఉన్నప్పుడు ఇతరులతో కమ్యూనికేషన్ చేయడం చాలా కష్టం. అతను మాట్లాడితే గోడతో మాట్లాడినట్టు ఉంటుంది, ఆ మనిషితో మాట్లాడితే గోడతో మాట్లాడినట్టే ఉంటుంది. అది ఒకవేళ మాట్లాడినా అది మనకు అర్థమే కాదు, ఏం చెప్తున్నాడో ఏమిటి. అతను చెప్పడానికి ఏం ప్రయత్నిస్తున్నాడు అనేది కూడా మనకు అర్థం కాదు. అన్నీ పోయినాయి, అంతా కమ్యూనికేషన్ పోయింది. ఆ డీప్ సైలెన్స్ 3 years దాటాక ఈ ప్రపంచంలోకి రాడు. అందుకోసం మెహర్ బాబా ప్రయత్నించాడు, కానీ మాట్లాడలేకపోయాడు. ఆయన ఏదో విలువైన మాట చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ మెకానిజం పనిచేయలేదు, అసాధ్యమైంది. ఆయన చెప్పలేకుండానే ఆయన శరీరాన్ని వదిలేశారు. సో వాట్స్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఆల్వేస్ గో ఆన్ డూయింగ్ ద ఆపోజిట్ విత్ ఇట్. మనం చేసేదంతా వ్యతిరేకంగానే ఉంటుంది, ఆపోజిట్గా. కొన్ని గంటల పాటు మౌనంగా ఉండు, తర్వాత మాట్లాడు. ఇది ఫిక్స్ చేయొద్దు, ఎందుకంటే యు ఆర్ మోర్ అలైవ్ అండ్ మోర్ మూవింగ్. నువ్వు సజీవంగా ఉన్నావు, కదులుతూనే ఉండాలి. మెడిటేషన్ చేయి కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత సడన్గా స్టాప్ చేశాను అనుకోండి, డూ ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ క్రియేట్ టెన్షన్ ఇన్ యూ. ఏ పని చేయాలన్నా టెన్షన్ వస్తుంది. కొన్ని రోజుల పాటు కంటిన్యూగా మెడిటేషన్ చేసి తర్వాత ఆపేస్తే టెన్షన్ వస్తుంది. మళ్ళీ నువ్వేం చేస్తావు, మెడిటేషన్లోకి వెళ్తావు. ఇలా ఆపోజిట్, మెడిటేషన్ చేయడం, మళ్ళీ మెడిటేషన్ మానేయటం, మెడిటేషన్ చేయడం, మెడిటేషన్ మానేయటం. ఎక్కువ సజీవంగా ఉంటే ఎక్కువ ఉత్సాహంగా ఉంటాడు. డు నాట్ గెట్ ఫిక్స్డ్, ఎక్కడ ఫిక్స్ అవ్వద్దు. ఒకసారి ఫిక్స్ అయితే వేరే ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళటానికి కుదరదు. అదర్ ఎక్స్ట్రీమ్ అంటే లైఫ్. అప్పుడు నువ్వు అటు ఇటు కదలలేదంటే నువ్వు ఎలాగైపోయావు, మరణించినట్టు అవుతుంది.
ఆ మూమెంట్ ఉంటేనే బాగుంటుంది. గుర్జీఫ్ అడ్వైజ్ చేశాడు డిసైబుల్స్కి, సడన్ చేంజెస్ మార్చుతూ ఉండేవాడు. ఫాస్టింగ్ చేయమనేవాడు, ఇప్పుడు తిను అనేవాడు, మళ్ళీ ఫాస్ట్ చేయనేవాడు. అంటే బాగా తినటం, బాగా ఫాస్టింగ్ చేయడం, స్టార్ట్ ఈటింగ్ అనేవాడు. కొన్ని రోజుల పాటు పూర్తిగా మెలకు అవ్వడం అనేవాడు, కంటిన్యూగా రాత్రిలో రాత్రి నిద్రపోనిచ్చేవాడు కాదు, పగలు నిద్రపోవడానికి ఫ్యూ నైట్స్ పాటు. ఇట్లా అవేకన్ ఫ్యూ డేస్ అండ్ నైట్స్ కంటిన్యూగా, రాత్రి పగలు వేకన్గా ఉండాలి, మళ్ళీ రాత్రి పగలు నిద్రపోవాలి ఫ్యూ నైట్స్, దెన్ ఫాల్ అస్లీప్ ఫర్ ఏ ఫ్యూ నైట్స్ వెళ్ళండి, రాత్రి పగలని కాదు. కొన్ని రోజుల పాటు రాత్రులు కంటిన్యూగా మెలుకునే ఉండేవాళ్ళు, కొన్ని రోజుల పాటు రాత్రులు పూర్తిగా నిద్రపోయేవాళ్ళు. ఇలా ఆపోజిట్ ట్రయల్ వేశాడు గుర్జీఫ్. అలాగే మన చెవుల్లో వేలు పెట్టుకున్నప్పుడు పూర్తి నిశ్శబ్దం, బయట శబ్దాలు ఉన్నాయి, పూర్తి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాం, కానీ ఆ నిశ్శబ్దం నుంచి శబ్దం వస్తుంది. అయితే ఒక పార్ట్ ఏమి, శబ్దాలన్నీ లోపలికి రావడానికి ప్రయత్నిస్తే మరొక పార్ట్ ఏం చేస్తుంది, శబ్దం లేకుండా నిశ్శబ్దంలో ఉండాలని ప్రయత్నిస్తుంది. ఇది స్పెషల్ పర్పస్, ఒక టెక్నిక్ ఏంటంటే ఆ స్పెషల్ పర్పస్. దీన్ని రెండింటిని వాడచ్చు, శబ్దంలోంచి నిశ్శబ్దంలోకి వెళ్ళటం, పూర్తి నిశ్శబ్దంలోకి అంటే 2 వేలు చేతిలో పెట్టుకొని లోపల శబ్దాన్ని వినడం. ఇది చాయిసా కాదా అని కాదు, రెండు చేయొచ్చు. అంచేత 2 ఇచ్చాడు శివుడు పార్వతి మాతకు. ఇది కొన్ని నెలలు చెయ్యి, అది కొన్ని నెలలు చెయ్యి, ఇది కొన్ని రోజులు చెయ్యి, అది కొన్ని రోజులు చెయ్యి. అప్పుడు నువ్వు మరింత సజీవంగా ఉంటావు. ఎందుకంటే ఆ ఒడ్డు తెలుసు, ఈ ఒడ్డు తెలుసు. అంచేత ఈ ఒడ్డు నుంచి ఆవల ఒడ్డుకి వెళ్ళగలవు, ఆవల ఒడ్డు నుంచి మళ్ళీ ఈవల ఒడ్డుకి రాగలవు. అప్పుడు నువ్వు ఎప్పుడు నిత్య యవ్వనుడిగా ఉంటావు, నిత్య యవ్వనంతో ఉంటావు. ఎక్కడైనా ఫిక్స్ అయిపోతే, ఒక ఎండలోనే ఫిక్స్ అయిపోతే వాడు ముసలిగా అయితే మరణిస్తారు అని అంటారు, ఎక్స్ట్రీమ్ ఎండ వల్ల. కాబట్టి ఆ ఒడ్డుకి వెళ్తావు, ఈ ఒడ్డుకి వస్తావు, కాబట్టి ఫర్ ఎవర్ యంగ్గా ఉంటారు అని. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. రేపటి ఎపిసోడ్లో తంత్ర అనేది శిఖరాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, లోయలని యాక్సెప్ట్ చేస్తుంది. ఏమిటి దాని సంగతి అనే విషయాల మీద, కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్ గురించి, అలాగే యానిమల్ స్టేట్, అన్కాన్షియస్ స్టేట్ అనేది, యానిమల్ స్టేట్ అనేది మనిషి యొక్క పరిణామక్రమం యానిమల్ స్టేట్ నుంచే వచ్చాడా, మరి రెగ్యులేట్ చేయడానికి తను తెలివిగా ఏ విధంగా వెళ్ళాడు, జీవించే విధానం కాన్షియస్ మైండ్గా ఏ విధంగా జీవించాలి అనే ప్రశ్నకి సమాధానం ఓషో గారు రేపటి ఎపిసోడ్లో మనం విందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.